హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను నా శారీ దానికి రెడీమేడ్ కూర్చొని కదండి. ఇక్కడ యాంక్లెట్స్ తెచ్చుకున్నాను నేను. దీనికి నేను ఈరోజు నీకు ఈజీ వేలో శారీ కుచ్చు ఎలా చేయాలో చూపిస్తాను. చూడండి, ఇప్పుడు ఈ రెడీమేడ్ టాజల్స్ ఉంది కదండి. ఇప్పుడు నేను ఇది యాంక్లెట్ థ్రెడ్ ఉంది కదా, యాంక్లెట్ థ్రెడ్కి ఇప్పుడు నేను నాట్ చేసుకోబోతున్నాను. ఇలాగా నేను నాట్ చేసుకున్నాను. ఇప్పుడు ఒక బీట్ వేసుకుంటున్నాను. నెక్స్ట్ ఒక బటర్ఫ్లై, మళ్ళీ ఒక చిన్న బీడు, తర్వాత ఒక పెద్ద బీడు, ఒక ఇది క్యాప్. చూసారా, ఇప్పుడు ఒక టాజల్స్ ఇలాగా రెడీ అయిపోయింది. ఈ టాజల్ని నేను ఇక్కడ లాస్ట్ ఎండింగ్ ఉంది కదండి నా శారీ, ఆ శారీకి స్టిచ్ చేసి చూపిస్తున్నాను. చూడండి, ఇలాగా స్టిచ్ చేశాక నేను ఇక్కడి నుంచి లోపలికి మళ్ళీ ఇంకొకసారి స్టిచ్ చేసుకుంటున్నాను. లాక్ అవ్వడానికి, ఒక గట్టిగా లాక్ అవ్వడానికి 2 స్టిచెస్ వేసుకుంటున్నాను. ఇప్పుడు లాక్ అయింది కదండి. తర్వాత అక్కడ వేసాను కదండి ముందుగానే, మళ్ళీ అందులో ఇంచి ఇంకొకసారి మళ్ళా తీసుకుంటున్నాను. ఇప్పుడు చూసారా ఎంత నీట్గా ఉందో. ఒకటి వేసి చూపించాను కదండి, నెక్స్ట్ ఇంకొకటి కూడా వేసి చూపిస్తాను. ఒకటి నేను పింక్, ఒకటి ఎల్లో వేసుకుంటున్నాను. 1 ఫింగర్ గ్యాప్ కానీ మీరు కనీసం లేకపోతే ఒక 2 ఇంచెస్ గ్యాప్, ఇలాగా 2 ఫింగర్స్ గ్యాప్ మధ్యలో మీరు వేసుకోవచ్చు. ఇప్పుడు నేను 2 ఫింగర్స్ గ్యాప్ తీసుకొని వేసుకుంటున్నాను. ఇక్కడ వేసుకుంటాను. నెక్స్ట్ మళ్ళీ వేసి చూపిస్తాను. చూడండి ఫస్ట్ ఏమేమి వేసుకున్నానని. సింగిల్ బీడు, నెక్స్ట్ ఒక బటర్ఫ్లై, మళ్ళీ సింగిల్ బీడు, నెక్స్ట్ వచ్చి పెద్ద బీడు వేసాను, నెక్స్ట్ వచ్చి ఇది వేసాను. చూడండి క్యాప్. చూసారా ఇలా వచ్చింది కదండి. ఇలా వచ్చిందని మనకి ఎంత గ్యాప్ కావాలో అంత గ్యాప్ పెట్టుకొని నాకు ఎంత గ్యాప్ కావాలో అంత గ్యాప్ పెట్టి తీసుకున్నాను. నేను చాలా దగ్గరికి తీసుకోలేదు యాక్చువల్గా. ఇది చూసారు కదండి, ఇలాగా మనకి ఎంత గ్యాప్ కావాలో అంతగా వేసుకోండి. మీరు ముందుగానే టైట్ చేసుకోండి. ఇక్కడే స్టార్టింగ్లోనే ఇలాగ టైట్ చేసుకోవడం వల్ల అది లూజ్ కాకనే ఉంటుంది మీ హ్యాంగింగ్. ఇలా టైట్ చేసుకున్న తర్వాత నేను ముందు వేసాం కదండి మనము బీడ్స్లోకి నీడిలు, మళ్ళీ మనం అలాగే, ఎందుకంటే అది కొంచెం ఇంకా గ్రిప్ ఉంటుంది చాలా రోజుల వరకు, తొందరగా తెగిపోకనే ఉంటుంది. మనం 2 to 3 టైమ్స్ కానీ నాట్ వేసుకున్నామంటే. మళ్ళా మనము ఈ రింగ్ లోపల నుంచి ఇలా తీసుకొని మళ్ళా మనము ఈ బీడ్ లోపలికి తీసుకొని వెళ్ళి స్టార్టింగ్ మనం ఎక్కడ తీసుకున్నామో అక్కడే ఎండ్ అవుతుంది. ఇక్కడ
ఇక్కడ నుంచి ఫ్రంట్ నుంచి బ్యాక్ తీసుకోవాలి. ఇలాగా బ్యాక్ తీసుకున్నాక ఇలాగా సెక్యూర్ చేసుకోవాలి, మనం నాట్ చేసుకోవాలి ఈజీగా. ఇలాగా చాలా దగ్గరికి లాక్కోండి థ్రెడ్ని. నాట్ చేసేటప్పుడు నాట్ చేసుకొని ఇలాగా థ్రెడ్ని చాలా దగ్గరికి తీసుకోవాలి. చూసారు కదండి, నాట్ చేశాక ఇలాగ ఉంటుంది. ఇక్కడ పింక్ కలరు, ఇక్కడ ఎల్లో కలర్ తీసుకున్నాను. నెక్స్ట్ వేసి చూపిస్తాను మీకు, చూడండి. చూసారు కదండి, ఇప్పుడు నేను ఇలాగా ఇప్పుడు అన్ని పక్కల ఇలాగా ఒకటి పింక్, ఒకటి ఎల్లో, ఒకటి పింక్, ఒకటి ఎల్లో ఇలాగ చేశాను కదండి. చూసారా టాజల్స్. ఇది చాలా దగ్గరికి వేసుకుంటే ఇలాగ పొడుగ్గా పెట్టినట్టువి బాగోదు, కాబట్టి నేను చాలా కొంచెం దూరంగా వేసుకున్నాను. మీకు కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే ఇలాగ చాలా ఎన్నో వీడియోస్, ఎన్నో కొత్త శారీ కుచ్చు నీకు వేసి చూపిస్తాను. ఆల్రెడీ నేను నా శారీస్ కన్నిటికి నేనే శారీ కుచ్చు వేసుకుంటాను, ఎంబ్రాయిడింగ్ చేసుకుంటాను నేనే. కాబట్టి మీరు బ్లౌజ్ స్టిచ్ చేసుకున్న తర్వాత కూడా ఎంబ్రాయిడింగ్ చేసుకోవచ్చు. అది ఎలాగని మీకు నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.